సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే సార్. నమస్తే అండి. గిరిబాబు గారు, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. సార్, ఏంటి మార్కెట్లో పరిస్థితి అర్థం కావట్లేదు. ముందుకు మాత్రం కదలట్లేదు, బట్ వెనక్కి మాత్రం చాలా ఫాస్ట్ గా కిందికి వెళ్ళిపోతున్నాయి మార్కెట్లో. అవును అవును అవును. ఆల్మోస్ట్ 74,000కి వచ్చేసింది, 22,000కి నిఫ్టీ వచ్చేసింది. ఎస్పెషల్లీ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళు చాలా మంది ఎస్ఐపిలు ఆపేస్తున్నారు. అవునండి అవునండి అవునండి. ఇంకొంతమంది పాజ్ లో పెడదాం అనుకుంటున్నారు, ఇంకొంతమంది రిడెంప్షన్ చేసేసుకుని హ్యాపీగా డబ్బులు తీసేసుకుని గోలంతా మనకు వద్దురా బాబు అని చెప్పేసి కొంతమంది అలా సైడ్ అయిపోతున్నారు. ఏంటి ప్రస్తుతానికి ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? జనాల డబ్బంతా గల్లంతా అయిపోయినట్లేనా? లేదండి, అస్సలు కాదు. యాక్చువల్గా మీరు గమనిస్తే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్కి ఒక నిర్దిష్టమైన రిటర్న్ రేషియో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్యాంక్లో ఎఫ్డి చేస్తే 6.5% వస్తుంది. ఎవరైనా బ్యాంక్ వాళ్ళు కనుక నేను 15% ఇస్తా, 12% ఇస్తాను మా బ్యాంక్లో పెట్టండి అంటే మనం డౌట్ పడాలి. బికాస్ నార్మల్ సాధారణంగా బ్యాంకు 6-7% ఇస్తుంది కాబట్టి వాళ్ళు డబల్ ఇస్తున్నారంటే ఏదో జరుగుతోంది అని మనం డౌట్ పడాలి. ఓకే, అలాగే స్టాక్ మార్కెట్లో డైరెక్ట్ ఇన్వెస్ట్ చేసే వాళ్లకు స్టాక్ని పర్ఫార్మెన్స్ బట్టి ఒక 15-18% వస్తాయి డైరెక్ట్ ఇన్వెస్టర్స్కి. కానీ మ్యూచువల్ ఫండ్స్లో అంత రావు. సేఫ్గా కన్సిస్టెంట్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం విత్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ తోటి 12-15% వస్తాయి. ఇది సహజంగా మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చే రేట్ ఆఫ్ రిటర్న్. కానీ లాస్ట్ 4 years ఏమైంది? మీరు కనుక 2005, 6, 7 చూస్తే మార్కెట్ 6,000 సెన్సెక్స్ 21,000 వెళ్ళింది 5, 6, 7లో. అంటే ఆల్మోస్ట్ 3.5 times అయిపోయింది. 8లో రెసెషన్ పుణ్యమా అని కంప్లీట్గా డౌన్ అయిపోయి ఎక్కడైతే మొదలైందో 6,000, 7,000 సెన్సెక్స్ అక్కడికి పడిపోయి మళ్ళీ 20,000 సెన్సెక్స్ చూడడానికి 4-5 ఏళ్ళు పట్టింది. 2013లో కానీ చూడలే మనం 20,000 సెన్సెక్స్ 12-13లో. మళ్ళీ తర్వాత 2014లో మోడీ వచ్చినప్పుడు 24,000 ఉంది. దాని తర్వాత 2016 డిమానిటైజేషన్ అప్పుడు 29,000 నుంచి 25,000 పడిపోయింది. మళ్ళీ ఆ తర్వాత 2020లో 40,000కి వెళ్ళింది. 40 నుంచి మళ్ళీ కోవిడ్ పుణ్యమా అని 20,000కి వచ్చింది. మీరు ఈ జర్నీ గమనించండి, ఎక్కడ కూడా మార్కెట్స్ అబ్నార్మల్గా బిహేవ్ చేయలేదు 5, 6, 7 తప్పించి. సో ప్రతి సంవత్సరం కూడా 12-15 దాని యొక్క లక్షణం ప్రకారం ఇస్తున్నాయి. కానీ 2020 నుంచి ఏమైందంటే 2020 ఏప్రిల్లో 25,000 సెన్సెక్స్ అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయ్యి బై 2024 సెప్టెంబర్ వరకల్లా 86,500 టచ్ అయిపోయింది. ఆల్ టైమ్ హైస్ 86,000, నిఫ్టీ 26,200+. అంటే ఎక్కడ 7,000 నిఫ్టీ, ఎక్కడ 25,000 సెన్సెక్స్, 25-26,000 సెన్సెక్స్, అక్కడి నుంచి 3.5 times పెరిగింది. ఈ జర్నీలో ఆల్మోస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో రఫ్లీ అరౌండ్ 1 crore+ ఇన్వెస్టర్స్ ఉండేవాళ్ళు, అది 5 కోట్లు అయిపోయారు ఈ 4.5 ఏళ్లలో. అలాగే స్టాక్ మార్కెట్లో 2 కోట్ల డిమాట్లు ఉండేవి 20 కోట్ల డిమాట్లు అయిపోయాయి. అంటే ఇక్కడ ఎన్ని రెట్ల మంది ఎంత ఎక్కువగా ఇన్వెస్టర్స్ వచ్చారో గమనించండి. సో వీళ్ళందరూ కూడా కేవలం ఒక వన్ సైడ్ జర్నీ చూశారు. చాలా మందికి స్టాక్ మార్కెట్ అంటే పెరుగుద్ది, స్టాక్ మార్కెట్ అంటే 30-40 ఇస్తాయి, స్మాల్ క్యాప్స్ అంటే అవి ఇక మల్టిఫుల్ రిటర్న్సే. పిఎస్యూ స్టాక్ చూడండి ఒక 3-4 times పెరిగిపోయాయి. డిఫెన్స్ స్టాక్ చూడండి 5-6 times పెరిగిపోయాయి. 5-6 times అంటే 300 రెట్లు, 400 రెట్లు, అంటే 300%. ఒక 20 రూపాయలది 100 రూపాయలు అయిపోవడము, 40 రూపాయలది 200 రూపాయలు అయిపోవడము, 100 రూపాయలది 500 రూపాయలు అయిపోవడం, ఇట్లా చాలా స్టాక్స్ చూసాం మనం. సో దాంతో స్టాక్ మార్కెట్లో పెడితే డబ్బులు వచ్చేస్తాయి, స్టాక్ మార్కెట్ అంటే డబ్బులు ఇచ్చేరే, స్టాక్ మార్కెట్ పడిపోద్ది అనే దాని లక్షణాన్ని మర్చిపోయారు అందరూ. సో ఇప్పుడు జరుగుతోంది చాలా సహజ పరిణామం ఇది. స్టాక్ మార్కెట్ పడుద్ది కూడా, అది మర్చిపోయారు అందరూ. అండ్ ఎంతలాగా వెళ్ళిపోయారంటే నేను కొన్ని కామెంట్స్ చూశాను, ఈ ఐపీఓస్ ఉన్నాయి కదా, ఇక కొంతమంది అయితే ఐపీఓస్ రావడం, అందులో పెట్టడం, పెరగడం, ఫస్ట్ లిస్టింగ్ డే అమ్మేయడం, ఆ డబ్బులు తీసుకోవడం, ఇది నా పాకెట్ మనీ, ఇది నా రెగ్యులర్ ఇన్కమ్, ఇది ఇలా చేస్తూ నేను నా జీవితం గడిపేస్తాను, ఇది నాకు ఎప్పుడు రెగ్యులర్ ఇస్తుంటుందని ఒక భ్రమలోకి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళంతా మార్కెట్ ఇలాగే చూసారు సైకిల్. ఈ సైకిల్ చూడలేదు, ఇవో జరుగుతుంది ఇప్పుడు. అది మార్కెట్ అంటేనే సిక్లికల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడున్న ఈ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వీళ్ళంతా కోవిడ్ నుంచి వచ్చిన కోవిడ్ బ్యాచ్ అనొచ్చు మనం, మొత్తం కోవిడ్ బ్యాచ్ కదా, వీళ్ళందరూ ఇటే చూశారు, ఇగో ఇప్పుడు ఇట్లా పడుతోంది. దాంతో వాళ్ళకు మార్కెట్ ఇలా పడుతుంది అనే విషయాన్ని మర్చిపోయారు. ఒక సైకిల్ కంప్లీట్ అవ్వనివ్వండి, ఒక సైకిల్ కంప్లీట్ అయ్యి ఒక అప్పు, ఒక డౌన్ ఈజ్ ఈక్వల్ సైకిల్. ఈ సైకిల్ కంప్లీట్ అయితే అప్పుడు తత్వం బోధపడుద్ది, మార్కెట్ పడుద్ది కూడా అని అర్థమవుతుంది. అలా పడకుండా కంటిన్యూస్గా పెరిగితే దాంట్లో స్ట్రెంగ్త్ ఉండదు మార్కెట్లో. ప్లస్ ఏదైనా ఒక రేట్ ఉందనుకోండి, ఒక భూమి రేటో లేకపోతే ఒక వస్తువు రేటో, అది ఎంతకాలం పెరుగుద్ది? ఆ
చిన్న సింపుల్ బేసిక్ ఎకనామిక్ సూత్రాన్ని మర్చిపోతున్నారు. అది ఏదైనా సరే పెరుగుట విరుగుట కొరకే, మళ్ళీ విరిగిందంటే మళ్ళీ పెరగాల్సిందే. ఇప్పుడు ఏదైనా ఒక చెడు తర్వాత ఏమైంది, మళ్ళీ మంచి వస్తుంది కదా, ఒక పడిన తర్వాత ఏమైంది, మళ్ళీ పెరుగుద్ది కదా. సో దానికి మనకు కావాల్సిన ఏంటి, కేవలం ఓపికతో ఉండాలి. నేను ఎందుకోసం పెట్టాను, నా పర్పస్ ఏంటి, నా రిక్వైర్మెంట్ ఏంటి, నా గోల్ ఏంటి. నా గోల్ 3 months ఉందా, 6 months ఉందా, ఉంటే ఇక్కడ రావద్దు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 months, 6 months, 1 year ఉంటే మ్యూచువల్ ఫండ్ ఇస్ నాట్ ఎ రైట్ ప్రోడక్ట్. అలా రావాలని మ్యూచువల్ ఫండ్ డెట్ ఫండ్స్ ఉంటాయి. డెట్ ఫండ్స్ అవి కూడా లో డ్యూరేషన్, అల్ట్రా షార్ట్ డ్యూరేషన్, లిక్విడ్ ఫండ్స్ ఉంటాయి, అందులో ఇన్వెస్ట్ చేసుకోవాలి. నేను ఒక 2.5, 3 years ఉంటానంటే ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ ఉంటాయి, అందులో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఈక్విటీ పోర్షన్ చాలా తక్కువ ఉంటుంది. నేను 3+ ఉంటానంటే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఉంటాయి. నేను 5 years+ ఉంటానంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ ఉంటాయి. ఇంకా 7 years+ ఉంటానంటే అప్పుడు లార్జ్ అండ్ మిడ్ క్యాప్. నేను 10 years ఉంటాను, లాంగ్ టర్మ్ ఉంటానంటే అప్పుడు స్మాల్ క్యాప్ 10 years. కానీ అదంతా మర్చిపోయి గూగుల్లో వెతకడము, ఇక పలానా ఫండ్, పేర్లు వద్దు అవసరం లేదు, పలానా ఫండ్ ఇంత ఇచ్చింది, గత 10 years ఇంత, పలానా ఫండ్ ఇంత ఇచ్చింది అని పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసేసి ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. డెఫినెట్లీ అదంతా ఏమైంది, పడుంది కదా. ఇప్పుడు పడ్డప్పుడు మనం ఒక బిహేవియర్ ఇప్పుడే బయటపడాలి. యాక్చువల్గా మీరు గమనించండి, స్టాక్ మార్కెట్ గత 25 ఏళ్లలో 30 ఏళ్ళు దాని పాటుగా పడుతూ లేస్తూ పోతూనే ఉంటుంది. అక్కడి నుంచి మనమేం చేసాము దాన్ని బట్టే మన రిటర్న్స్ ఉంటాయి. అంటే మీ స్టాక్ మార్కెట్ రిటర్న్స్ అనేవి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు యువర్ బిహేవియర్. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో అదొక సముద్రం అనుకుంటే అందులో మీరు బిందెతో పోతే బిందెతో డబ్బులు వస్తాయి, చెంబుతో పోతే చెంబుతో డబ్బులు వస్తాయి, లారీ వేసుకుపోతే లారీతో డబ్బులు వస్తాయి. అది ఎంత ఇస్తుందో అంత తీసుకుంటారా, మీకు కావాల్సింది తీసుకుంటారా, డిపెండ్స్ ఆన్ యువర్ బిహేవియర్. అందరు కనుక స్టాక్ మార్కెట్ అర్థం చేసుకుని బిహేవియర్ ఉంటే ఇప్పటికి అందరూ ఇండియాలో కరోడ్పతి ఉండేవాళ్ళు. అందరూ ఎవరు ఎఫ్డీస్ చేసేవాళ్లే కాదు, అందరు డబ్బులు వచ్చేసేటి రావు. మీరు ఇన్వెస్టర్ రిటర్న్, ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఎప్పుడు ఒకటి ఉండదు. ఒక ఇన్వెస్ట్మెంట్ దాని పాటు రిటర్న్స్ ఇస్తూ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నిప్పాన్ గ్రోత్ దాదాపు 25 ఏళ్లలో మీకు 30 ఏళ్లలో ₹10, ₹20 అనేవి 4,000 అయింది అని చూసాం. ఎంతమంది అందులో ఇన్వెస్ట్ చేశారు? నాట్ ఈవెన్ ఫింగర్ టిప్స్ యూ కెన్ కౌంట్. అంటే ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఇచ్చింది ఎంత, కానీ ఇన్వెస్టర్ ఎంతే తీసుకుంటాడు. దిస్ ఈజ్ ఏ కాల్డ్ బిహేవియర్ గ్యాప్. సో మీ బిహేవియర్ పట్టే మీకు రిటర్న్స్ వస్తాయి తప్ప మార్కెట్ పట్టి మాత్రమే కాదు. మార్కెట్ దాని పాటు కదా వెళ్తూ ఉంటుంది, పడుతూ ఉంటుంది. మీరేం దాన్ని అర్థం చేసుకున్నారు, మీ రిక్వైర్మెంట్ ఏంటి, ఆ ప్రకారంగా బిహేవ్ చేయండి, డెఫినెట్లీ వస్తాయి. ఈ బిహేవియర్ అనేది ఒక కస్టమర్ తానుగా అర్థం చేసుకోలేడు. తను కేవలం నేను పెట్టాను తగ్గిపోతున్నాయి ఆలోచిస్తాడు తప్ప నాకేం కావాలి, నాకేం ఇందులో తీసుకోవాలి, మార్కెట్ ఎంత వెళ్తోంది, మన రిక్వైర్మెంట్ ఏంటి, గోల్ ఏంటి, ఇవేవి ఆలోచించాడు. అందుకనే అడ్వైజర్ ద్వారా వెళ్ళండి చెప్తూ ఉంటాం. ఇప్పుడు డైరెక్ట్ ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చేస్తాయంటే అంత ఈజీగా వస్తే బట్టి అందరూ కరోడ్పతి అయిపోతుండే కదా. అందరూ రూల్ 15 ఫాలో అయిపోయి 15 years 15,000 15% పెడితే ₹1,00,00,000 అయిపోయింది కదా. మన అందరికి ఎందుకు రావట్లేదు? షో మీ 1%. చేయలేరు. అది దట్ ఈస్ కాల్డ్ బిహేవియరల్ ఎకనామిక్స్. ఇదంతా ఆ బిహేవియర్ బట్టి రిటర్న్స్ వస్తూ ఉంటాయి. ఇంకోటి గమనిస్తే మీరు సిప్పులు ఆపేస్తున్నారు న్యూస్ అవుతున్నామా? యాక్చువల్గా సిప్ ఆపాలా పెంచాలా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మార్కెట్ ఎంత ఫాల్లో ఉంది కాబట్టి యూనిట్స్ కొనుక్కోవాలి. మనం ఎక్కువ యూనిట్స్ రావాలి అంటే కంటిన్యూ చేయాలి ఎస్ఐపిని. అది మానేసి మార్కెట్ పడిపోతుంది కదా ఇప్పుడు తీసేద్దాము, మార్కెట్ పెరిగాక మళ్ళీ పెడదాం. ఎప్పుడు మారుతారు ఇంకా? సో ఇదే చేసి స్పెక్యులేషన్ మళ్ళీ. ఇప్పుడు ఎఫ్ఐఐస్ వచ్చారు, ఎఫ్ఐఆర్ వెళ్ళిపోయారు అంటే ఎఫ్ఐఐ ఈజ్ ఏ ట్రేడర్ కైండ్ ఆఫ్ థింగ్. అతను ప్రపంచంలో ఎక్కడెక్కడో కంట్రీస్లో డబ్బులు కలెక్ట్ చేసుకుంటాడు, తను నచ్చిన కంట్రీలో ఎక్కడ తక్కువ ఉందో అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటాడు, తను విత్డ్రా చేసుకుంటాడు. దట్ ఈస్ దేర్ బిజినెస్. ఎఫ్ఐఐ వెళ్ళిపోతే ఇండియాకి ఏం ప్రాబ్లం లేదు. అదంతా కూడా మన లోకల్ ఇన్వెస్టర్స్కి ఒక ఆపర్చునిటీ తీసుకోవాలి. మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్కి ఆపర్చునిటీ తీసుకొని వాళ్ళు ఈ మార్కెట్లో ఫాలో అవుతుంది కదా, ఎస్ ఐ గోట్ ఆపర్చునిటీ. నేను అప్పుడు ₹100 కొన్న స్టాక్ ఇప్పుడు నాకు ₹70 వచ్చింది, కొనుక్కోవాలి. ₹100 ఉన్న ఫండ్ అనేవి ఇవాళ 70కి వచ్చింది లేదా 80కి వచ్చింది, కొనుక్కోవాలి. ఎందుకు? మళ్ళీ పోద్దిగా, మళ్ళీ పెరగాల్సిందేగా. మనం ఇక్కడ ఎప్పుడు అర్థం చేసుకోవాలంటే మన ఇండియన్ ఎకానమీకి అంతర్లీనంగా ఒక గ్రోత్ స్టోరీ ఉంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ 10 ఏళ్లలో ఇండియన్ ఎకానమీ కనీసం $3.5 trillion ఇవాళ నుంచి $10 trillion బై 2047 వరకల్లా వీఆర్ ఎయిమింగ్ ఫర్ మోర్ దెన్ $50 trillion ఎకానమీ నెక్స్ట్ 25 yearsలో. అంటే ఇక్కడ నుంచి ఎంత గ్రోత్ ఉంది, ఆల్మోస్ట్ 20 times పెరుగుతుంది ఇక్కడ నుంచి. అమెరికన్ ఎకానమీ ఆల్మోస్ట్ $40 trillion సైజ్ ఎకానమీ, మనం ఎంత? నాట్ ఈవెన్ $4 trillion, 1/10 ఆఫ్ అమెరికన్ ఎకానమీ. అంటే ఎంత గ్రోత్ స్టోరీ ఉంది మనకు. ఆ గ్రోత్ స్టోరీ పార్టిసిపేట్ చేయాలి అంటే ఇప్పుడు తగ్గితేనే కదా మనం కొనుక్కునేది. తగ్గకపోతే ఎలా కొనుక్కుంటాం? పడకుండా మీరు కొనుక్కుంటే మీకు వాల్యూ రాదు. అది లెట్ ఇట్ ఫాల్. ఇంకా ఈ 2025 ఇయర్ మొత్తం పడుతూ ఉంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ బికాస్ మై ఎస్ఐపి ఈస్ బయింగ్ ఎట్ లో లెవెల్. ఐఎమ్ అక్యుములేటింగ్ మోర్ యూనిట్స్. ఇలా నేను యూనిట్స్ అక్యుములేట్ చేస్తూ పోతే నా యూనిట్స్ ఎక్కువ ఉంటే రేపు పొద్దున వాల్యూ పెరిగినప్పుడు నాకు డబ్బులు ఎక్కువ వస్తాయి. అంతేగాని నేను ఇవాళ ₹100 కొన్నాను, ₹105 అయింది, ఓకే నాకు ₹5 వచ్చింది, 5% పెరిగింది, హ్యాపీ. బట్ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ నేను 105 కొంటా, అది పెరిగింది, మళ్ళీ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఆ పైన కొంటా, నాకు యూనిట్స్ తగ్గిపోవట్లే. సో మనం ఆలోచించాల్సింది అక్యుములేషన్ ఆఫ్ యూనిట్స్. ఓకే లంసం పెట్టిన వాళ్ళు కూడా మనం లంసం పెట్టా ఎస్ఐపి చేయట్లేదు అంటే తగ్గిపోయినా నో వరీ, నథింగ్ టు వరీ, మళ్ళీ అది పెరుగుద్ది, కొంచెం
ఒక వొలటాలిటీలో తగ్గింది వాల్యూ. ఇది నోషనల్ లాస్, యాక్చువల్ లాస్ కాదు. పేపర్ మీద మాత్రం కనబడుతోంది. ఈ నోషనల్ లాస్ ని మీరు యాక్చువల్ లాస్ ఎప్పుడు చేసుకుంటే అమ్మేస్తే అమ్మొద్దు. మన గోల్ ఏంటి, దానికోసం వెయిట్ చేయండి. ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది, ఏంటి నిజంగా పెరుగుద్దా మళ్ళీ మార్కెట్, మళ్ళీ వెళ్తుందా, అండ్ ఇన్వెస్ట్ చేసేప్పుడేమో మార్కెట్ ఆల్ టైమ్ హై ఉంది కదా ఇప్పుడు చేయొచ్చా ఇన్వెస్ట్ చేయమంటే, ఇప్పుడు చూస్తేనేమో పడిపోయింది కదా మళ్ళీ పెరుగుద్దా అంటే డెఫినెట్లీ పెరుగుద్ది. మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఇండియన్ స్టాక్ మార్కెట్. వాట్ ఇస్ ఇండియన్ స్టాక్ మార్కెట్? ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ స్టాక్స్, అంటే కంపెనీస్. ఇవన్నీ ఏంటి, ఏదో ఒక ప్రోడక్టో ఏదో ఒక సర్వీసో జనరేట్ చేస్తూ ఉంటాయి. ఎనీ కంపెనీ ఓనర్ నా కంపెనీ బిజినెస్ పెరగొద్దని ఆలోచిస్తాడా? పెరగడానికే ప్రయత్నం చేస్తాడు, పెంచడానికి ప్రయత్నం చేస్తాడు. సో ప్రతి ఒక్క కంపెనీ గ్రోత్ అయితేనే ఉంటుంది, కానీ పడుతూ లేస్తూ. ఎవరు లీనియర్ ఇలా వెళ్ళరు, ఇలా వెళ్ళరు. కనుక ఆ కంపెనీ ఇచ్చే సర్వీసో ప్రోడక్టో ఎవరి కోసం, మనుషుల కోసం, మన కోసమే. సో మనం ఉన్నంత కాలం ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్ సర్వీసు నడుస్తూనే ఉంటుంది, మనం యూజ్ చేస్తూనే ఉంటాం, వాటి యొక్క బిజినెస్ పెరుగుతూనే ఉంటుంది, వాటి యొక్క గ్రోత్ పెరుగుతూనే ఉంటుంది, షేర్ ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది. అక్కడ కదా ఇన్వెస్ట్ చేసేది. ఇప్పుడు యుద్ధం వచ్చిందని మనం బ్రష్ చేయడం మానేయం కదా, అంటే కాల్గేట్ పామోలివ్ బిజినెస్ అవుతున్నట్టే, మనం ఫోన్లు మాట్లాడుతున్నాం కదా, ఎయిర్టెల్ జియో వాళ్ళ బిజినెస్ నడుస్తున్నట్టే. బ్యాంక్ వెళ్తున్నామా, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్, ఇవన్నీ బిజినెస్ నడుస్తున్నట్టే. ప్రతి ఒక్కటి మీరు వేసుకున్న సూట్ టెక్స్టైల్ కంపెనీ ప్రొడ్యూస్ చేసింది, మనం కూర్చున్న స్టూడియో ఏదో ఒక ఇండస్ట్రీ ప్రొడ్యూస్ చేసింది, ఇది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అవుతుంది, స్టీల్, సిమెంట్, ఇవన్నీ ప్రతిదీ బిజినెస్ నడుస్తుంది కదా, పెరుగుతూనే ఉంటాయి. ఫర్ టైం బీయింగ్ పడుతులేస్తుంది. మీ కెరియర్లో మీ డౌన్ఫాల్ లేదా, ఈసీజీ గ్రాఫ్లో డౌన్ఫాల్ ఉండదా అంటే అర్థం ఏంటి, మీరు లైవ్ ఉన్నట్టు. అది ఈసీజీ గ్రాఫ్ ఇలాగ ఉంటే మనిషి లేనట్టు. ఈసీజీ గ్రాఫ్లో కూడా ఇలాగే ఉంటుంది గ్రాఫ్ అంతా, అంటే పర్సన్ లైవ్. సో ప్రతి దానికి పడితేనే పెరుగుద్ది, పెరిగితేనే మళ్ళీ పడాలి. అప్పుడే ఫండ్ మేనేజర్కి ఇక్కడ లెవెల్లో కొనడానికి స్కోప్ దొరుకుద్ది. పెరగకపోతే అమ్మలేడు, పడకపోతే కొనలేడు. రెగ్యులర్ క్యాష్ ఫ్లో. కనుక ఇది ఒకటి అర్థం చేసుకుంటే ఎస్ఐపి ఆపాల వద్ద మీకే అర్థమవుతుంది. సో దిస్ అక్యుములేషన్ పీరియడ్, దీని తర్వాత వాల్యూ గ్రోత్ పీరియడ్ వస్తుంది, అప్పుడు ఎంజాయ్ చేయండి. సో ఇది ఒక సైకిల్. మొత్తానికి మార్కెట్లు పడుతున్నాయి కాబట్టి భయపడి ప్యానిక్ అయిపోకుండా దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి. వెదర్ ఇట్ స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్. స్టాక్స్ పరంగా చూస్తే మార్కెట్ హైలో ఉన్నప్పుడు 1000 రూపాయలు ఉన్న స్టాక్ ఇవాళ 600కో 700కో దొరికే అవకాశం ఉంది. మ్యూచువల్ ఫండ్ విషయానికి వస్తే మనకి ఇవాళ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ అక్యుములేట్ చేయగలం, ఎక్కువ అలర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ. సో మొత్తానికి ప్యానిక్ బయటకు వెళ్ళిపోకుండా, సో కింద పడ్డా కూడా భయపడకుండా, సో ఇప్పుడు కూడా మనదే పై చెయ్యి అని మనం అనుకోవాలి. హెడ్స్ యూ విన్, టైల్స్ ఆల్సో యూ విన్. మీకు ఒక పాయింట్ చెప్తాను. ఇప్పుడు చాలా మంది డైరెక్ట్లో చేయండి, డైరెక్ట్లో చేసి మీకు ఇంత ఎక్స్పెన్సెస్ కలిసి వస్తుంది, ₹100 అంటే ఉండదు అది, ఇవన్నీ చెప్తూ ఉంటారా? బట్ ఈ బిహేవియర్ని ఎవరు కంట్రోల్ చేయాలి? మీరు నిజంగా కనుక ఈ ఎక్స్పెన్స్ రేషియోని దృష్టిలో పెట్టుకొని నాకు ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది, ₹10 ఎక్కువ డిఫరెన్స్ ఉంటుందని చెప్పి మీరు డైరెక్ట్ చేసుకుంటే, ఈ విషయం మీకు అర్థం కావాలంటే ఎవరు చెప్పాలి? మీ ఫండ్ కరెక్ట్ లెవెల్లో ఉందా లేదా మీకు ఎవరు అర్థం చేసుకోవాలి? ఎవరు చెప్పాలి? మిమ్మల్ని ఎవరు కంట్రోల్ చేయాలి? ద రోల్ ఆఫ్ అడ్వైజర్ ఈజ్ నాట్ టు కంట్రోల్ ద మార్కెట్, టు కంట్రోల్ ద బిహేవియర్ ఆఫ్ ద ఇన్వెస్టర్. మా ఇన్వెస్టర్స్ అందరూ కూడా ప్యానిక్ అవుతుంటారు, వాళ్ళు కూడా అవుతుంటారు, నాకు ఫోన్ చేస్తారు. నేను చెప్తున్నాను ఏమైతుంది, మన ఫండ్స్ చూడండి. ఇంకోటి గమనించాలి, ఇక్కడ ప్రతి ఫండ్ కూడా ఒకేలా బిహేవ్ చేయదు. మార్కెట్ ఎంత పర్సెంట్ పడింది, మన ఫండ్స్ ఎంత పడ్డాయి. మార్కెట్ ఎంత పెరిగింది, మనం ఎంత పెరిగాం. సో మార్కెట్ 22% పడింది కొన్ని కేటగిరీస్, మనం ఎంత పడ్డాం. అది గమనిస్తే మనం మార్కెట్ కంటే తక్కువ పడాలి, పెరిగినప్పుడు ఎక్కువ పెరగాలి. ఇది జరుగుతుందా లేదా, మనం అలాంటి ఫండ్స్ పెట్టామా లేదా, మా అడ్వైజర్ అలాంటి ఫండ్స్ సెలెక్ట్ చేశాడు లేదా, దాన్ని బట్టే రిటర్న్స్ వస్తాయి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకొని గోల్ కోసం వెయిట్ చేయాలి. అంతేకాని మార్కెట్ పడింది కదా అని తీసేయొద్దు, పడిపోతుంది కదా అని సిప్ లాపొద్దు. కానీ అనుకోకుండా అన్ఫార్చునేట్లీ ద నెట్ సిప్ రేట్ ఈస్ నెగటివ్, సిప్ రేట్ ఈస్ నెట్ నెగటివ్ వస్తుంది. చాలా దారుణం. అది అర్థం చేసుకోవాలి. ఈ బిహేవియర్ మారితేనే ప్రతి ఒక్కళ్ళు కూడా నిజంగా కరోడ్పతి అవుతారు. సో మొత్తానికి మార్కెట్ ఇలా వెళ్ళిందంటే ఎంటర్ అయ్యే వాళ్ళు తక్కువ ఉంటారు. కరెక్ట్. సో మార్కెట్ ఇలా వచ్చిందంటే సో అందరూ ఎంటర్ అవ్వడానికి ఆపర్చునిటీ వస్తుంది కదా, దొరుకుతుంది మార్కెట్. ఏదైనా సరే మీరు ధర తక్కువ కొంటారా, ఎక్కువైతే కొంటారా? అమెజాన్ సేల్ పడింది అంటే అర్థం ఏంటి, ధర తక్కువ ఉంటుంది అని ఇంప్లైడ్ కదా. అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు కదా. సో డిస్కౌంట్ లో ఉన్నప్పుడే కదా షాపింగ్ మాల్స్ అంతా కిటకిటలు ఆడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు డిస్కౌంట్ సేల్ నడుస్తుంది మార్కెట్ లో. సో అమెజాన్ సేల్ నడిస్తే అందరూ ఎగబడి కొంటారు కదా. ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో విపరీతమైన డిస్కౌంట్ సేల్ నడుస్తుంది, కొనుక్కోండి. డిస్కౌంట్ సేల్ లో కొనుక్కుంటే మీకు తక్కువ దొరుకుతాయి. పెరిగినప్పుడు వాల్యూ. డిస్కౌంట్స్ అనేది కేవలం జ్యువెలరీ షాప్స్ లేదంటే కాదు, ఇక్కడ కూడా వస్తుంది. అక్కడ కూడా మన శారీ షోరూమ్స్ కాదు, స్టాక్ మార్కెట్ దళాల్ స్ట్రీట్ లో కూడా మనకి డిస్కౌంట్ నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ డిస్కౌంట్ సేల్ అనేది డిస్కౌంట్ సేల్ ఎంతకాలం ఉంటారు, ఎక్కువ కాలం ఉండదు కదా, ఓన్లీ 1 వీక్ 10 days ఉంటుంది. ఇప్పుడు డిస్కౌంట్ సేల్స్ ఎంతకాలం ఉండదు, ఇంకా మళ్ళీ ఇది రికవర్ అయిపోతుంది. మార్కెట్ ఏమంటారు, ఆషాఢ మాసం లాంటిది. ఆషాఢ మాసంలో అన్ని డిస్కౌంట్ సేల్ నడుస్తుంటాయి, కేజీ సేల్ నడుస్తుంటాయి. ఒక్కసారి మన శ్రావణ మాసం మొదలైందంటే
మళ్ళీ పైకి వెళ్ళిపోతాయి. సో మార్కెట్ కూడా ఇలాంటి సీజన్ అంటారు. సేల్స్ నడుస్తుంది. నిజంగా దమ్ముండి గట్స్ ఉంటే మీ గోల్ కనుక ఒక 5 years 10 years ఉంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఆషాఢం వచ్చినప్పుడు శ్రావణంలో కోసం కొనుక్కుంటాం కదా ఇప్పుడే ముందే పెళ్లిల కోసం ధర తక్కువ ఉంటుందని, అలాగే ఇప్పుడు ఆషాఢం సేల్ నడుస్తోంది ఇక్కడ. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి.